నమస్కారం 5 సిటీ న్యూస్ కు స్వాగతం. మహిళా రిజర్వేషన్ బిల్లును కాంగ్రెస్ కూటమి వ్యతిరేకించడాన్ని నిరసిస్తూ తుర్కయాంజల్ చౌరస్తాలో మున్సిపాలిటీ అధ్యక్షుడు ఎలిమినేటి నరసింహారెడ్డి ఆధ్వర్యంలో భారీ ధర్నా చేపట్టారు. మహిళల హక్కులను కాంగ్రెస్ కాలరాస్తుందని మండిపడ్డారు. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ దిష్టి బొమ్మలను దహనం చేసి నిరసన తెలిపారు. మహిళా సాధికారతకు అడ్డుపడే పార్టీలకు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని ఆయన హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం ఏదైతే మహిళా బిల్లు ప్రవేశపెట్టడం జరిగిందో దానికి వ్యతిరేకంగా అందరూ ప్రతిపక్షాలు ఓటేయడం ఏదైతే ఉందో అది చాలా సిగ్గుచేటు. మహిళా మూర్తులు అందరూ దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. మనం అయితే ఈ మహిళా బిల్లుకు వ్యతిరేకంగా ముఖ్యంగా ఎంఐఎం మరియు డిఎంకే, కాంగ్రెస్, ఇక్కడున్న టిఆర్ఎస్ అందరూ వ్యతిరేకంగా ఓటు వేయడం జరిగింది. మహిళలు అభివృద్ధి చెందాలి అని మోదీ గారు ఏదైతే నిర్ణయించుకొని మహిళలు మరింత ముందుకెళ్ళాలి, ప్రతి దాంట్లో మహిళలకు ఖాళీ ఓట్లో కాదు సీట్లో కూడా భాగం ఉండాలి వాళ్ళు అని చెప్పి 33% రిజర్వేషన్ ఏదైతే మోదీ గారు ప్రవేశపెట్టారో దాన్ని వ్యతిరేకిస్తూ రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతూ కాంగ్రెస్ పార్టీ ఇవాళ దాన్ని వ్యతిరేకించడం జరిగింది. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తుంది. కాంగ్రెస్ మెడలు వంచి ఈ మహిళా బిల్లుకు సపోర్ట్ చేసే వరకు మేము ఇష్టపెట్టేది లేదు. మహిళలు డెవలప్ అయ్యి మహిళలు రేపొద్దున ఎమ్మెల్యేలు, ఎంపీలు అయితే మాకు ఏదో ప్రాతినిధ్యం తగ్గిపోతుందని భయపడుతున్న కాంగ్రెస్, డిఎంకే, ఓవైసీ లాంటి నాయకులకు చెంపపెట్టులేగా రేపు ఖచ్చితంగా బిల్లు పాస్ చేపించి ఖచ్చితంగా మహిళలకు 33% రిజర్వేషన్ ఇచ్చేదాకా భారతీయ జనతా పార్టీ ఊరుకోదని. ఈరోజు చాలా బాధాకరమైన రోజు, చీకటి రోజుగా మహిళలను చెప్పుకునే రోజు. ఎందుకంటే మహిళా సాధికారతను అడ్డుకుంటూ మన ప్రతిపక్ష పార్టీ ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీ ఈరోజు మహిళా బిల్లును పోటీగా మహిళా బిల్లును ఆమోదించకుండా దానికి వ్యతిరేకంగా ఓటు వేసి వాళ్ళ నీచబుద్ధిని మరొకసారి ప్రదర్శించారు. ఇదంతా వాళ్ళ కుటుంబ రాజకీయ భవమే అని చెప్పేసి చెప్పుకోవచ్చు. వాళ్ళ కుటుంబంలో మహిళలు రాజకీయాలు చేయాలి, మిగతా మా సామాన్య ప్రజలు మహిళలు చట్టసభల్లో వాళ్ళతో సమానంగా ఎక్కడ కూర్చుంటారో మన ప్రాతినిధ్యం ఎక్కడ తగ్గుతుందో అనే ఒక నీచబుద్ధిని వాళ్ళు ప్రకటించారు. ఈ విధంగా మేము ప్రజలు రాబో రోజుల్లో మాకు పెద్ద గుణపాఠమే చెప్తారు. ఈ ప్రతిపక్ష పార్టీలకు ప్రజలు అన్ని గమనిస్తున్నారు. ఈ రకంగా మనం ఈరోజు అంతరిక్షంలోకి మహిళలు ప్రయాణం చేసి కూడా లాభం లేకపోయింది. 30 సంవత్సరాలుగా ఏదో ఒక కుంటి సాకులు చెప్తూ ఈ బిల్లును పాస్ అవ్వకుండా వీళ్ళు అడ్డుకుంటున్నారు. ఈ రోజు కూడా ఏదో ఒక సాకు చెప్పి ఈ బిల్లును పాస్ అవ్వకుండా అడ్డుకుంటున్నారు. ఇక మీ కుటుంబ రాజకీయాలు చెల్లవు. మహిళలు పెద్ద ఎత్తున మీకు నిరసన వ్యక్తాలు చేస్తూ మీకు గట్టి చెప్పపెట్టు దెబ్బ ఇస్తారని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. 3% మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదు చేశారు. దానికి వ్యతిరేకంగా ఏవైతే పార్టీలు ఉన్నాయో వాళ్ళందరినీ తీవ్రంగా ఖండిస్తున్నాము. వాళ్ళ పార్టీలలో కూడా మహిళలు ఉన్నారని గుర్తించాలి వాళ్ళు. ఎందుకంటే ఒక మహిళ ఇంట్లోనే 4 గోడల మధ్యలో ఎంత చక్కదిద్దుతుందో అదే బయటికి వస్తే దేశాన్ని కూడా అంతే అభివృద్ధి చెందేలా చూస్తుంది. ఇప్పుడు అప్పట్లాగా నిరుద్యోగులలో ఎవరు లేరు మహిళలు. ఈ రోజు నాడు ప్రతి ఒక్క మహిళ చదువుకుంటుంది. ఇంకా 18 మంది మహిళలను కూడా చేసింది భారతీయ జనతా పార్టీయే. కాబట్టి మీ కాంగ్రెస్ ప్రభుత్వంలో రాహుల్ గాంధీ, ఇందిరా గాంధీ కూడా ఒక మహిళని అని గుర్తుపెట్టుకోవాలి.